అందం అభినయం కలగలిసిన హీరోయిన్లకి ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అలాంటి హీరోయిన్లని ఏరికోరి మరి తమ సినిమాల్లోకి ఎంచుకుంటుంటారు మూవీ మేకర్స్. అలాంటి హీరోయిన్ ఇక వరుస సక్సెస్లు కొడితే ఇంకేముంది, భారీ బ్యానర్స్ అన్నీ తమ సినిమాల్లో నటించమని క్యూ కడుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుందట ఈ అస్సామీ ముద్దుగుమ్మ. హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్లలో అందం అభినయం కలగలిపి ఉన్న హీరోయిన్లు టాలీవుడ్లో తక్కువని చెప్పాలి. వీరిలో కమర్షియల్ హిట్స్ ఉన్నోళ్ళు మరీ తక్కువ. అలాంటి మన టాలీవుడ్లో టాప్ 3 జాబితాలో కనిపించే హీరోయిన్స్ ఎవరిని అడిగితే రష్మిక మందాన, శ్రీలీల, మీనాక్షి చౌదరి పేర్లే టక్కున వినిపిస్తున్నాయి. హిట్లు, ఫ్లాప్లు, యావరేజ్లు ఇలా ఎలా చూసుకున్నా గత కొంతకాలంగా ఈ ముగ్గురు భామలే టాప్ 3 జాబితాలో కనిపిస్తూ వస్తున్నారు. ఇక ఈ ముగ్గురు బాలీవుడ్ లో సత్తా చాటే పనిలో ఉండడం విశేషం. పుష్ప 2 ది రూల్ తో నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో స్టార్ గా వెలుగొందుతోంది. బాలీవుడ్ లో తమా వంటి క్రేజీ ప్రాజెక్టుతో పాటు తెలుగులో శేఖర్ కముల దర్శకత్వంలో కుబేరా చేస్తోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటిస్తోంది. రష్మిక చేతిలో ప్రస్తుతం 8కి పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఆమె హవా ఎలా ఉందో అర్థమవుతోంది. ఇదే సమయంలో శ్రీలీల తన ఫుల్ స్పీడ్ ను కొనసాగిస్తోంది. ఇటీవల పుష్ప 2లో కిసిక్ పాటతో అలరించిన శ్రీలీల రవితేజ సరసన, మాస్ జాతర, అఖిల్ తో, నాగ చైతన్యతో NC24 వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సిద్ధు జున్నలగడ్డతో చిత్రంలో కూడా నటించనుంది. తమిళంలో శివకార్తికేయన్ సరసన SK25 ద్వారా తమిళంలో అడుగు పెట్టబోతోంది. మరోవైపు మీనాక్షి చౌదరి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అవతరించింది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్న సినిమాల సక్సెస్ తో పాటు ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టడం చూస్తే ఇది నిజమనిపిస్తుంది కూడా. అయితే వీళ్ళకి పోటీగా నేను రేస్లో ఉన్నానంటూ దూసుకొస్తుంది డ్రాగన్ బ్యూటీ కాయాదు లోహర్. అస్సాంకు చెందిన ఈ అమ్మడు 2021లో కన్నడంలో ముగిల్పేట్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పాతోన్ పాతాం నుట్టాండు అనే మలయాళం సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఆ తర్వాత 2022లో వచ్చిన అల్లూరి చిత్రంలో నటించి మెప్పించింది. అయితే సినిమా బోల్తా పడడంతో కాస్త స్లో అయిన ఈ అమ్మడు ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ చిత్రంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇక డ్రాగన్ బ్లాక్ బస్టర్ కావడంతో కాయాదు లోహర్ వరుస సినిమాలను దక్కించుకుంటూ మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ అమ్మడు కూడా టాలీవుడ్ టాప్ 1 ప్లేస్ లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. For more videos like this, subscribe Big TV channel.